అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఏప్రిల్ 28వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు ఏ విధమైన పరిష్కారాలు కనుగొనబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలో, ఎటువంటి పరిహారాలు పాటించాలో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒక్కసారైతే మన గురువుగారిని సంప్రదించి చూడండి. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% తప్పకుండా పరిష్కారం అయితే మీకు లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారైతే నమ్మకంతో ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి గురించి ముందుగా మనం వారి యొక్క గుణగణాలను తెలుసుకున్నట్లయితే గనక వీరు ఎంతో కష్ట స్వభావాలు, ఎంతో సున్నితమైన మనస్సు గలవారు, ఎంతో తెలివితేటలు కలవారు, అలాగే ఎంతో మొండి పట్టుదల కూడా కలవారు. ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే తప్పకుండా ఆ పనిని మాత్రం పూర్తి చేసేంత వరకు నిద్రపోయినటువంటి మొండి మనస్తత్వం కలవారు. ఈ యొక్క రాశి గలవారు ఎప్పుడు చూసినా వీరికి చాలా లోతు స్వభావం అని అయితే చెప్పుకోవచ్చు. ఎటువంటి ఆలోచనలైనా చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. బయటకు మాత్రం చాలా ప్రశాంతమైన వ్యక్తిలాగా కనబడుతూ ఉంటారు. కానీ వీరు ఎంతో లోతు మనసు గలవారు. కొత్త విషయం వారికే వచ్చేసరికి ఊహించని కోణంలో ఉంటుంది. వీరికి మనసు ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడాను వేరే పలు రకాల కోణాల్లో కూడా ఆలోచించేటువంటి శక్తి కూడా వీరిలో ఉంది. అంతరంగికంగా ఏదో ఒక విధంగా జరుగుతుంది అనుకునేటువంటి ఒక భయంకరమైన ఒక నిజం అనేది తప్పకుండా వీరికి రేపటి రోజున తెలియబోతుంది. అటువంటి నిజమైన సత్యం ఏదైతే నిలబడుతుందో అది యొక్క రాశి గల వారికి ప్రస్తుతానికి ఏం జరుగుతుంది, ఇటీవల కాలంలో మీ జీవితంలో ఒక నిశ్శబ్దమైనటువంటి రోజుగా నడబోతుంది. అయితే చాలా కాలంగా మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరి కోసమైతే మీరు దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నారో, ఒక పని విషయంలో కానివ్వండి, ప్రేమ విషయంలో కానివ్వండి, కుటుంబ సంబంధాల విషయంలో కానివ్వండి, మీ యొక్క మౌనానికి ఇక విరామం అని అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అయితే మీ నిశ్శబ్దాన్ని విరమించుకునే రోజు కూడా నిలబడుతుందని అయితే చెప్పుకోవచ్చు. తెల్లవారితే ఊహించని ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక విధమైనటువంటి ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఆలోచించుకున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు, మీరు మనస్ఫూర్తిగా అయితే ఆ మనిషిని ఏ విధంగా అయితే మీరు ఆ మనిషి గురించి ఆలోచనలు చేస్తూ ఉన్నారో ఆ వ్యక్తి నుంచి మీకు తప్పకుండా జీవితంలో ఒక కొత్త బాట కూడా మారబోతుంది. సాయంత్రం లోపు వినేటువంటి ఒక శుభవార్త తప్పకుండా ఒక ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా రాబోతుంది. ఇంకా అందులో కూడా ముఖ్యంగా అర్థం చేసుకున్నట్టయితే కనుక మీకు ఒక పాత స్నేహితుడు మళ్ళీ మీ జీవితంలోకి రాబోయే అవకాశాలు చాలా గట్టిగా కనబడుతున్నాయి. ఈ ఫోన్ కాల్ ద్వారా మీరు స్నేహితులు గతంలో ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితులు మరలా మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడి ఎన్నో విషయాలు మీరు సానుకూలంగా మాట్లాడుకొని ఎంతో ఆనందపడబోయే క్షణాలు కూడా రాబోతున్నాయి. ఒక ఉద్యోగ అవకాశం కావచ్చు, అవకాశానికి పిలుపు కావచ్చు, కొంతమందికి జీవిత భాగస్వామి యొక్క సంకేతం కావచ్చు. ఏదైనా సరే మీ గుండె అయితే ఒక్కసారిగా జంకటం అనేది మాత్రం చాలా జరుగుతుంది. ఎంతో ఆశ్చర్యకరమైన విషయం అయితే సాయంత్రం లోపు మీ యొక్క ఒక ఫోన్ కాల్ ద్వారా ప్రచారంగా అయితే శుభవార్త మారిపోబోతుంది. తప్పకుండా అయితే మీరు ఉద్యోగ అవకాశాల వల్ల వచ్చేటువంటి ఫోన్ కాల్ కావచ్చు, ఎప్పుడూ కూడా చాలా ఆనందకరంగా, చాలా ఆనందభరితమైనటువంటి వార్తలు అయితే వినబోతున్నారు. ఈరోజు మీరు ఏదైతే జీవిత భాగస్వామి యొక్క విషయంలో కూడా మీకు వచ్చేటువంటి కొన్ని ఫోన్ కాల్స్ అయితే ఉన్నాయో అవి ఆవిడకు ఏదైనా కానీ ఒక సంతాన పరంగా కావచ్చు, ఒక మంచి శుభవార్త కావచ్చు, మీ యొక్క ఉద్యోగంలో మార్పులు కావచ్చు, మీ యొక్క ఆలోచనలో పూర్తిగా మిమ్మల్ని ఆనందభరితం చేయబోయే ఎన్నో సంఘటనలు కూడా కావచ్చు. ఒక్కసారిగా ప్రశాంతంగా మీ మనసు అయితే ఎంతో ఉల్లాసంగా గుండె జల్లుమనేలాగా ఆనందంలో కలిగించేలాగా అయితే నిలబడబోతుంది. కొంతమందిలో ఇదొక పాత బంధం ఏదో ఒక రూపంలో తిరిగి మళ్ళీ మీ దగ్గరకు, మీ జీవితంలోకి రాబోతుంది అని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ప్రేమ అన్నట్లుగా వీరి దగ్గర కాస్త దగ్గర అయ్యేటువంటి అవకాశాలు కూడా, బంధాలు మరింత బలంగా కనబడుతున్నాయి. ఈ యొక్క బంధాలు బలపడే అవకాశం రేపటి రోజున చాలా మెండుగా కనబడుతుంది. వ్యతిరేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను ఈ యొక్క రాశి గల వారు ఎన్నో అధిగమించగలుగుతారు. జీవితంలో మరింత మార్పులు, మరింత అభివృద్ధికరమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. వీరికి గ్రహ బలాల ప్రభావం చాలా మెండుగా ఉంది, చాలా బలంగా ఉంది. ఒత్తిడిలో ఉన్నప్పటికీ
వీరికి కూడా కొన్ని సత్సంబంధాలు మంచి గుర్తింపును తీసుకుని రాబోతున్నాయి. రేపటి రోజున ఒక ఫోన్ కాల్ అనేది ఒక దివ్య శక్తిని పంపించినటువంటి ఒక గుర్తింపు పరంగా అయితే ఒక మంచి అవకాశం కలిగించబోతుంది. గురుబల దృష్టి వల్ల వీరికి అంతా కూడా చాలా మంచి సందర్భాల్లో గుర్తింపునైతే తీసుకురాబోతుంది. వీరి యొక్క ముఖ్యమైన ఫోన్ కాల్ ఏదంటే గనక ఆ పరమాత్ముడు భగవంతుడు సాక్షాత్తు ఆ పరమశివుడే పంపినటువంటి ఒక రూపంగా అయితే మీరు పరిగణించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీరు తప్పకుండా అయితే చూసుకున్నట్లయితే గతంలో మీరు చేసిన ధైర్య సాహసాలు మరిన్ని ఫలితాలు కూడా మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాయి. మీరు పెట్టుకున్నటువంటి పెట్టుబడులపై అతి నమ్మకము, మీ యొక్క ప్రతి ఒక్క మంచి ఫలితం అయితే ఇప్పుడు రేపటి రోజున మీకు నిలబడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఎటువైపు నుంచి విన్నా కూడా ఎన్నో శుభవార్తలు మీ చెవులకు రాబోతున్నాయి. మీ యొక్క ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడబోతుంది. కుటుంబంలో ఆనందకరమైన శుభవార్తలను, ఎన్నో రకాలైన వార్తలను కూడా వినబోతున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో ఉల్లాసంగా గడపబోతున్నారు. వ్యాపారంలో లాభ నష్టాలు ఉన్నప్పటికీ కూడాను అన్ని లాభాలే మీకు కనబడబోతున్నాయి. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఎప్పుడూ కూడా ఎవరు ఏంటనేది తొందరగా గ్రహించుకోలేరు. చాలా అమాయకులైనటువంటి జీవితాన్ని కూడా అప్పుడప్పుడు గడుపుతూ ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు నమ్మకం మళ్ళీ తిరిగి పుడుతూ ఉంటుంది. రేపటి రోజున మీ యొక్క జీవితాన్ని మార్చబోయే ఒక సంఘటన కూడా జరగబోతుంది. ఒక ఆనందకరమైనటువంటి అద్భుతకరమైనటువంటి ఒక మంచి వార్తలు కూడా ఆనందపరచబోతున్నాయి, ఆశ్చర్యపరచబోతున్నాయి. మీ యొక్క జీవితంలోని ఎంతో మలుపు అయితే తిరగబోతుంది. భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు మీరు అస్సలు తీసుకోకూడదు. రేపటి రోజున మీకు చాలా ఇబ్బందిపరితమైన సమస్యలు, చిక్కులు కూడా కలిగే అవకాశాలు కనబడుతున్నాయి కనుక కాస్త సామరస్యంగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ వలన మీ జీవితంలో కొత్త మార్పుకు కొన్ని సంకేతాలు కూడా తోడవుతాయి. సాయంత్రం లోపు మీరు విన్నటువంటి ఒక శుభవార్త ఏదైతే ఉందో మీ మనసును ఉప్పొంగిస్తుంది. మీరు తప్పకుండా దేవుడు మీకోసం ఇంత పని చేశాడని చెప్పి ఎంతో ఆనందభరితంగా అయితే ఉంటారు. ఎంతో అద్భుతానికి, ఆశ్చర్యానికి గురికాక తప్పదు. మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే తప్పకుండా అయితే దైవనామ స్మరణ చేసుకోవడం ద్వారా, దైవానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం ద్వారా ఎంతో ఆనందభరితమైన సంఘటనలు కూడా మీరు జీవితంలో రేపటి రోజున చూడబోతున్నారు. మీరు తప్పకుండా రేపటి రోజున అన్నదానం, నీటి దానం వంటివి చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కూడా వస్తాయి. తప్పకుండా మీ శక్తి మేరకు వస్త్రదానం చేయడం కూడా చాలా మంచిది. చిన్న దీపాన్ని మీరు వెలిగించి తప్పకుండా దీపారాధన చేసుకోవడం ఉదయం సాయంత్రం చాలా మంచిగా అలవాటు అనేది చెప్పుకోవచ్చు. చాలా మంచి ఫలితాలు కూడా ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం ద్వారా, ప్రదోష కాలంలో దీపాలు వెలిగించడం ద్వారా మీకు ఎంతో బాగా అయితే కలిసిబాటు వస్తుంది. రేపటి రోజున మీకు ఆకుపచ్చ, పసుపు కలిసి వచ్చే రంగు, అలాగే 8, 4 కలిసి వచ్చే అంకెలనైతే చెప్పుకోవచ్చు. ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు రాబోయే ఈ వార్త మీకు ఒక జీవితానికి కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టబోతుంది. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ సమస్యల అన్నిటికీ సంబంధించిన వార్తలుగా ఎంతో అత్యద్భుతంగా అయితే మీకు నిలబడబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి మీరు లభించబోయే రేపటి రోజున ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చగలదని తప్పకుండా మీరు నమ్మకంతో వేచి ఉండండి. అటువంటి అదృష్టం తప్పకుండా మీ తలుపు దట్టబోతుంది. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తలు వహించుకోవాల్సిన అవసరం కూడా చాలానే ఉంది. కొన్ని చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా పెద్దవి కాబోయే, అలానే మీరు జాగ్రత్త పడడం వల్ల ఆ సమస్యలు కూడా సమసిపోవచ్చు. కనుక ఏదైనా సరే రేపటి రోజున మాత్రం మీరు ఇప్పటి నుంచి మీ యొక్క యోగా, ధ్యానం ఇటువంటివన్నీ కూడా అలవాటు చేసుకుంటే తప్పకుండా మీకు ఉన్నటువంటి మానసిక సమస్యలు, రుగ్మతలు, శారీరక సమస్యలు వంటివన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి. ధ్యానం తప్పకుండా మనిషిని మార్చేస్తుందని మీరు నమ్మకంతో ధ్యానం చేయడం వల్ల, యోగా వంటివి చేసుకుంటూ ఉండడం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మీ యొక్క తూర్పు దిక్కు యొక్క ఉత్తర దిక్కు ప్రయాణం మీకు చాలా మంచి ఫలితాలను కూడా ఇవ్వబోతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. అలాగే ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీకు ఎన్నో మంచి ఫలితాలు కూడా ఉంటాయి. రేపటి రోజున తప్పకుండా మీరు దైవారాధన చేసుకోవడం ఎంతో మంచిది. శత్రుభయాలు, పీడలు ఉండడం ద్వారా శత్రుభయాలు తొలగిపోవాలంటే తప్పకుండా మీరు హనుమాన్ చాలీసాను పఠించడం, వినడము ఎంతో మేలు ఫలితాలు అయితే మీకు ఇవ్వబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.